మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్‌సివివి నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృత వాక్కులో భాగంగా ఈరోజు 100వ అమృత వాక్కుని మననం చేసుకుందాం. కుటుంబ ఆస్తిని ఏ ఒక్కరి ఆస్తిగా కాక కుటుంబంలోని వారు అందరూ సమముగా అనుభవించినట్లు చూడవలెను. అందువలన కుటుంబంలో ఎలాంటి కలతలు ఏర్పడవు. కలతలు ఏర్పడుటకు నీవు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూచుకొనవలెను. మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృత వాక్కులో 100వది అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం. మానవుడు అనేవాడు సంఘజీవి. ఈ సంఘము అనేక కుటుంబాల సమూహం. ఈ కుటుంబ వ్యవస్థ మన భారతదేశానికి వెన్నెముక లాంటిది. ఈ కుటుంబ వ్యవస్థ ఎంత గట్టిగా ఉంటే మన భారతదేశం అంత అద్భుతంగా ఉంటుంది. మనకి వెన్నెముకలో ఎంత చిన్న ప్రాబ్లం వస్తే మనిషి విలవిల్లాడిపోతాడో, కుటుంబంలో అంత చిన్న వ్యవస్థ వచ్చినా కూడా విలవిల్లాడిపోతాడు. అంటే ఒక కుటుంబం నుంచి కొన్ని కుటుంబాల సమూహం ఒక సంఘం అయితే, కొన్ని సంఘాల సమూహము ఒక సమాజం, కొన్ని సమాజాల సమూహము ఒక ప్రాంతం, కొన్ని ప్రాంతాల సమూహము ఒక రాష్ట్రం, కొన్ని రాష్ట్రాల సమూహం ఒక దేశం, కొన్ని దేశాల సమూహం ఒక ప్రపంచం. అయితే మనం ఈ వసుధైక కుటుంబము అనే ఒక కల్పన లేకపోతే ఒక కళ ఏదైతే ఉందో, ఈ సృష్టి అంతటిని మనం ఒక కుటుంబంగా భావించాలి అంటే మనం మైక్రో నుంచి మ్యాక్రో లెవెల్ వరకు ఈ కుటుంబ వ్యవస్థని పటిష్టం చేసుకోవాలి. కుటుంబంలో కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, ఎవరి మధ్య కానీ వచ్చే ఇబ్బందులు ధనం వల్ల. ఆ ధనం ఏ ధనమైనా కూడా ఆ ధనంలో కలిపురుషుడు ఉన్నాడు కాబట్టి, ఇది కలికాలం కాబట్టి, కలియుగం కాబట్టి తప్పకుండా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మాస్టర్ అంతకుముందు చెప్పినట్టు మనకి రకరకాలైనటువంటి ఇబ్బందులు, చికాకులు కలగవచ్చు. వాటన్నింటినీ మనం ప్రశాంతంగా దాటి మనం ముందుకు వెళ్ళాలి. అట్లానే అందులో భాగంగానే కుటుంబ వ్యవస్థలో కూడా మనకి కొన్ని ఒడిదుడుకులు మిగతా వాళ్ళందరితో పాటు మనకు కూడా ఒడిదుడుకులు సంభవమే. అటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మాస్టర్ గారిని మనకి నేర్పించినటువంటి సహనము, మాస్టర్ గారు మనకు నేర్పించినటువంటి దాతృత్వము, మాస్టర్ గారు మనకు నేర్పించినటువంటి త్యాగము, ఈ మూడింటిని మనం ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా పట్టుకొని ఉండాలి. ఈ మూడింటిని మనం పట్టుకున్నాము అని అంటే ఎటువంటి తుఫాన్ వచ్చినా కూడా ఈ మూడింటి నుంచి మనం బయటపడిపోగలము. సహనానికి మించింది ఇంకొకటి లేదు, దాతృత్వానికి మించింది ఇంకొకటి గుణం లేదు, అట్లానే త్యాగానికి మించింది అసలు దేనికి తిరుగులేని గుణం అది. అటువంటి అద్భుతమైనటువంటి గుణాలు మనం పట్టుకొని ఉంటే ఇటువంటి ఇబ్బందుల్ని మనం అలవోకగా దాటివేయచ్చు. ₹1 వాడు తిన్నాడు, వాడు నా తమ్ముడే, లేకపోతే నా కొడుకే, నా చెల్లెలే, పోనీ నా రక్తం పంచుకొని పుట్టారు, ఈరోజు కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం, ఈరోజు మనం ఈ 4 రోజులైన తర్వాత ఎవరెవరో ఏ జన్మలో ఎందుకు, ఏ బంధాలు, ఎక్కడికి పోతామో ఏంటో, వాటన్నిటి మీద కాదు. మనకు కావాల్సిన ధనం యోగధనం, యోగ బలం. మన టార్గెట్ జనన మరణ రాహిత్యం, మన టార్గెట్ అమృతత్వం, బ్రహ్మత్వం. అటువంటప్పుడు సంపద అనేది మాస్టర్ గారు ఏం చెప్పారు, నీకు కావాల్సింది నువ్వు ఏ రోజైతే నువ్వు నా ఇనిషియేషన్ తీసుకొని నా కాళ్ళు పట్టుకున్నావో నీకు కావాల్సినవన్నీ నేను సమకూరుస్తాను. నువ్వు దేని గురించి వెంపర్లాడవలసిన అవసరం లేదు, దేని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నీకు కావాల్సిన నేను సమకూరుస్తాను. మాస్టర్ గారు చక్కని అభయం ఇచ్చినప్పుడు మనం ఇక్కడ కొంత త్యాగాన్ని, కొంత దాతృత్వాన్ని, కొంత సహనాన్ని
తప్పకుండా మనం ఇక్కడ పాటిస్తే కుటుంబంలో ఉన్న ఆస్తిని నా ఒక్కడిదే, నేను పెద్దవాడిని, నేను చిన్నవాడిని, నా ఒక్కడిదే, నేను అమ్మాయిని, నేను నాకు ఒక్కదానికే రావాలి నా అనే బాధల్ని, అనే విషయాల్ని అలా చూసుకోకుండా అందరూ నా వాళ్ళే, అందరూ సమానంగా తిందాం, సమానంగా చూద్దాం, సమానంగా కష్టపడదాం, సమానంగా ముందుకు వెళ్దాం, సమానంగా దానం చేద్దాం, సమానంగా త్యాగం చేద్దాము అని అనుకున్నప్పుడు అసలు ఏ వ్యవస్థలోనూ ఇబ్బంది రాదు. మాస్టర్ గారు అటువంటి 3 గుణాల్ని చూపించి నువ్వు కుటుంబంలో కలిగే అనేక రకమైన కలతల్లోనూ, విషయాల్లోనూ తలదూర్చకుండా బయటకి వచ్చి సహనంతో వాటన్నిటినీ నువ్వు దాటుకొని ముందుకు రమ్మని అంటున్నారు. దానివల్ల విపరీతమైనటువంటి మనసుకి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగి మనసు, మెదడు ఆ రెండిటి వల్ల ఆస్ట్రల్ ఈ 3 కూడా 3 బాడీస్ కూడా మనకి ఇబ్బందులయ్యి యోగా మార్గంలో మనకి అనేక రకాలుగా డిస్టర్బ్ అవుతాం. అందుకని ఏమాత్రం అవకాశం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కుటుంబంలో కలతలు రాకుండా త్యాగాన్ని, సహనాన్ని అలవాటు చేసుకొని మనం వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా అని చెప్పి మనమే ముందు ఊహించి మనమే ఒక అడుగు ముందుకు వేసి అటువంటి ఇబ్బందులకి మనం ఒక చిన్న నిప్పురవ్వని అలానే వదిలేసామనుకోండి, అది పెద్ద మంటగా అయ్యి దహించి వేస్తుంది. ఆ నిప్పురవ్వ ఉన్నప్పుడే ఒక చుక్క నీళ్లు దాని మీద వేయడమో, లేకపోతే ఏదైనా గుడ్డ దాని మీద వేసేసి దాన్ని ఇది చేసామనుకోండి, అక్కడితో ఆరిపోతుంది. అంటే మనకి ఏదైతే మాస్టర్ గారు ఇచ్చిన ఇంట్యూషన్‌తో గానీ, మనం ఇచ్చే దైనందిన కార్యక్రమాల్లో గానీ, మనకి ఏమైనా ఒక అనుమానం వచ్చిందనుకోండి, కుటుంబంలో ఈ కలత రాబోతుంది అని చెప్పి, తప్పకుండా మనం దాని మీద తగిన చర్య తీసుకుంటే అవి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా మనల్ని బయటికి నెట్టబడతాయి. వాటిని పెద్ద మంట అయ్యేంత వరకు మనం చూస్తూ ఊరుకోవద్దు. ఏ రోజు మనకు అనిపించిందో ఆ రోజు మనం ఫస్టు ఇంట చెడి సారీ ఈ మనం మొదట ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. అంటే కుటుంబంలో మనం గెలవాలి. కుటుంబంలో గెలవడం అని అంటే ఆస్తిలో గెలవడం కాదు, ఇంక దాంట్లో గెలవడం కాదు. కుటుంబంలో అందరి మనసుల్ని మనం గెలవాలి. మనసుని గెలిస్తే మనము మనిషి గెలిచినట్టే. ధనాన్ని గెలిస్తే, వీటిని గెలిస్తే కాదు. ఫస్ట్ మనం గెలవాల్సింది మన మనస్సుని. సో అందరి మనస్సుల్ని కనుక మనం గెలుచుకుంటే, ఇంట్లో గెలుచుకుంటే రచ్చ గెలవచ్చు. ఇంటిని సద్దుమణిచిన వాడు సంఘాన్ని సద్దుమణుస్తాడు, సమాజాన్ని సద్దుమణుస్తాడు, అలానే దేశాన్ని కూడా సద్దుమణుస్తాడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కుటుంబంలో మనము ఈ 3 గుణాలను అలవర్చుకొని చక్కగా మనం ఇంటిని గెలిచి రచ్చ గెలవాలి. ఇల్లు మనకెంతటి ప్రమోదాన్ని ఇస్తుందో అంతటి ప్రమాదాన్ని కూడా తెస్తుంది. అందుకని ప్రమోదముకి, ప్రమాదంకి ఒక్క పొల్లే తేడా. ఏమాత్రం ఏమార్పాటుగా ఉన్నా మనం ప్రమాదంలో పడిపోతాం. ప్రమాదంలో పడితే అనేక రకంగా మనం నిర్మించుకున్న మన కుటుంబమే చిన్న భిన్నమైపోయే అవకాశాలున్నాయి. మన మీద నెగిటివిటీ వచ్చే అవకాశాలున్నాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని గట్టిగా పట్టుకొని, ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థని వదలకుండా, మన ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థ ద్వారానే మనం గెలిచి మనల్ని మాస్టర్ గారు సంఘంలో మనల్ని రాణించమని ఆదేశిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మన కుటుంబాన్ని మనం వదిలిపెట్టరాదు. కుటుంబాన్నిలో చక్కగా అన్నింటినీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని మాస్టర్ గారి ఆజ్ఞ. మాస్టర్ నమస్కారం.